నమస్తే. ఆడపిల్లలపై దాడులు అమానుషాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా మనల్ని కదిలించిన నిర్భయ ఘటన తర్వాత మన చట్టాల్లో ఎన్నో మార్పులు చేసుకున్నాం. చట్టాన్ని కఠినతరం చేశాం. కానీ అత్యాచారాలు అమానుషాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్భయ చట్టం విఫలమైందా లేక మానవీయ విలువలు కొడగడిపోతున్నాయా? అత్యాచారాలు ఇంకా ఎందుకు కొనసాగుతున్నాయి? కఠినమైన చట్టాలెన్నొచ్చినా అమ్మాయిలపై దాడులు మాత్రం ఆగటం లేదు. అత్యాచారాలు అమానుషాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 4 ఏళ్ల క్రితం కదిలే బస్సులో ఓ అమాయకురాలి మీద సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను పాశవికంగా కొట్టి చిత్రహింసల పాల్చేసిన అమానవీయ సంఘటనపై యావత్ దేశం కదిలింది. ఆ యువతికి నిర్భయ అని పేరు పెట్టుకుని అత్యాచార నిందితులకి కఠినమైన శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు కూడా చేశారు. ఆ చట్టానికి నిర్భయ అని పేరు పెట్టారు. నిర్భయ ఘటనపై వచ్చిన స్పందన చూసి మన ఆలోచన విధానం మారుతుందనుకున్నాం. ఇకనైనా దుర్మార్గుల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందనుకున్నాం. కానీ జరుగుతున్నదేంటి? దేశ రాజధానితో సహా మహానగరాల్లో ప్రతిరోజు ఎంతో మంది నిర్భయులు అత్యాచారాలకు బలవుతున్నారు. దేశంలో ప్రతిరోజు సగటున కనీసం 92 మంది మహిళలు రేప్కి బలవుతున్నారు. జరుగుతున్న అఘాయిత్యాల్లో 74% బాల నేరస్తులు చేస్తున్నవే అయితే ఇందులో 64% మంది 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో వారు. మొన్నటికి మొన్న రాజమండ్రిలో ఓ కేరళ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన రౌడీ షీటర్లు ఆమెను అంతం చేయాలని ప్రయత్నించారు. ఏదో మారుమూర ప్లేస్, అసలు ఆ ప్లేస్ ఎక్కడో కూడా నాకు తెలియలేదు. అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ పడేసి కొట్టి నానా రకంగా హింసించి నన్ను అసలు ఎలా బిహేవ్ చేశారంటే అలా బిహేవ్ చేశాను. పాడు చేశారు నలుగురు కలిసి. ఇలా వెతికితే ఎన్నో సంఘటనలు. చట్టాలెన్నొచ్చినా నేరగాళ్లకు భయం ఎందుకు కలగటం లేదు? లోపం ఎక్కడుంది? చట్టాలతో సమాజం మారటం సాధ్యమేనా? అంతకన్నా ముందు మానవతా విలువలను పెంపొందించుకోవటం మన నైతిక బాధ్యత కాదా? ఇదే ఇవాల్టి చర్చ. అత్యాచారాలు ఇంకా ఎందుకు జరుగుతున్నాయి? నిర్భయ చట్టం ఎక్కడ ఫెయిల్ అయింది? ఎలాంటి విలువలు పెంపొందిస్తే ఇలాంటి అత్యాచారాలకి అడ్డుకట్ట వేయచ్చు? తదితర ఇష్యూస్ పై మాట్లాడుకుందాం. మనతో చర్చలో ఇవాళ పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కవిత అజయ్ గారు అండ్ అడ్వకేట్ పార్వతి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది షో. నిర్భయ చట్టం అంటే ఇంకా అదొక పెద్ద మరణ శాసనం లాంటిది. ఇంకెవ్వరూ అలాంటి అఘాయిత్యానికి పాల్పడడానికి ధైర్యం చేయరు. ఇలాంటి ఎన్నో ఆశలు మనకి ఖచ్చితంగా మనకి ఏర్పడ్డాయి. బట్ ఇక్కడ వాస్తవ రూపంలో చూస్తే అలాంటి దాఖలాలు ఏం కనిపించట్లా. ఏంటి పార్వతి గారు, ఒక అడ్వకేట్ గా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఎక్కడ ఈ చట్టం ఫెయిల్ అవుతుంది? చట్టాలు మనం ఫెయిల్ అయ్యాయి నేను చెప్పుకోవడం కన్నా కూడా చట్టాలు అమలు తీరు సరిగ్గా లేదని చెప్పుకుంటే బాగుంటుందండి. ఈ చట్టంలో ఇందాక మీరు అన్నట్లు ఇదొక మరణ శాసనంగానే మనం భావించుకోవాలి. ఎందుకంటే దీంట్లో శిక్షలు మరణ శిక్ష విధించవచ్చు అని కొన్ని చోట్ల చెప్పబడింది. కొన్ని సందర్భాల్లో మళ్ళనేమో 20 సంవత్సరాల కారాగార శిక్ష మినిమం పనిష్మెంట్ చేయడం జరిగింది. ఇంకా దీంతో పాటు జీవిత ఖైదు, లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఆ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే చనిపోయేటంత వరకు, ఆఖరి ఊపిరి వరకు కూడా జైల్లో ఉండాలని చెప్పేసి సమూలంగా మార్పులు వచ్చాయి క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్లో. కాకుంటే మరి మన రూట్ కాజ్కు వెళ్ళినప్పుడు అనేక కారణాలు ఉన్నాయి. మహిళలపై జరిగేటటువంటి అత్యాచారాలకు కానివ్వండి, మొలిస్టేషన్ కానివ్వండి, ఇంకా అన్ని కూడా రకరకాల నేరాలకు సంబంధించి మన దేశంలో రికార్డ్ అయినటువంటి మన విషయాలు గమనిస్తే అసలు ఎఫ్ఐఆర్ అయ్యేటటువంటి కేసులు చాలా తక్కువ, రిపోర్ట్ అయ్యేటటువంటి కేసులు చాలా తక్కువ, మధ్యలో పంచాయతీల ద్వారా సెటిల్ అయ్యేటటువంటి కేసులు ఎక్కువైపోతున్నాయి అన్నమాట. మరి చట్టము నిరుపయోగం పడలేదు, కానీ సరిగా ఉపయోగించుకోలేకపోతున్నాము. పార్వతి గారు, ఒక అబ్జర్వేషన్ ఏంటంటే 2012లో సుమారు 24,000 అత్యాచారాలు జరిగితే 2013లో 33,000 దగ్గరగా, 2014లో 37,000. అంటే సంఖ్య పెరుగుతోంది, ఎక్కడ తగ్గింది లేదు. బట్ రిపోర్ట్ అవుతున్నాయి. అదొక పాజిటివ్ ఆస్పెక్ట్ గా చూడొచ్చేమో. నిర్భయ తర్వాత జరుగుతున్న వాటిల్లో
అంటే అవేర్నెస్ పెరిగింది, కనీసం కంప్లైంట్ చేయడానికి వస్తున్నారు. అవేర్నెస్ చాలా పెరిగిందని చెప్పుకోవాలండి. ఈ రోజు రేపు ఎవరిని అడిగినా కూడా చక్కగా నిర్భయ చట్టం అనేది మాత్రం చాలా ఈజీగా ఉచ్చరిస్తున్నారు, వాళ్ళకి అర్థమవుతుంది, శిక్షలు చాలా పెరిగాయని చెప్పేసి తెలుస్తుంది. కాకుండా ఇంకా ఏంటంటే ఈ కల్ప్రిట్స్ అన్న వాళ్ళకి పోలీసులు అంటే భయం లేదు, పనిష్మెంట్ అంటే భయం లేదు, అసలు వ్యవస్థ అంటేనే వాళ్ళకు భయం లేదనమాట. ఈ భయాన్ని మనం కలిగించాలి అంటే, టెర్రర్ కలిగించాలంటే ఏం చేయాలి? తక్షణము శిక్షలు అమలు పరచబడాలి. అప్పుడు మాత్రమే భయం అన్నది వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భయం కలగాలి వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే మన దేశంలో కన్విక్షన్స్ అన్నిటిపైన కూడా అప్పీల్స్ ఉన్నాయి. ఈ అప్పీల్స్ అయ్యేంత వరకు పెండెన్సీ ఆఫ్ కేసెస్ ఉంది, లేటు ఉంది, జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమో మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారే భావోద్వేగానికి లోనయ్యారు మన వ్యవస్థలో ఉండేటటువంటి లోటుపాట్ల గురించి. అంటే కోర్ట్స్ల సంఖ్య పెరగట్లేదు, జడ్జిల సంఖ్య పెరగట్లేదు, దాదాపు 2,86,00,000 చిల్లర కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. 40,000 మంది న్యాయమూర్తుల నెసెసిటీ ఉంటే కేవలం 16,000 మంది న్యాయమూర్తులే మన దేశంలో ఉన్నారు. చూసారా, సాక్షాత్ అంత పెద్ద వ్యక్తి వారే భావోద్వేగానికి లోనైనప్పుడు మన వ్యవస్థ ఎటుపోతుంది? ఈ చట్టాలు కష్టపడి చట్టాలు తెచ్చుకున్నాము, ఇవి అమలు పరచబడాలి అంటే జ్యుడిషియరీలో తగినటువంటి సమూలంగా మార్పులు రావాలి. అప్పుడే కాస్త కూస్తో పెండెన్సీ తగ్గిపోయి శిక్షలు పడే అవకాశం ఉంటుంది. రైట్, లీగల్ ఆస్పెక్ట్స్ ఇలా ఉంటే డాక్టర్ కవిత గారు మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒక సైకాలజిస్ట్గా ఏంటి, ఎందుకని ఈ భయం లోపిస్తోంది? అంతటి విచ్చలవిడితనం, అమ్మాయి కనిపిస్తే చాలు, వయసుతో సంబంధం లేదు. మనం చూసాం నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత కూడా 3 ఏళ్ల పాప మీద 5 ఏళ్ల పాప మీద అక్కడే ఢిల్లీలోనే అత్యంత దారుణంగా పాశవికంగా జరిగిన అమానుషాలు మనకి ఇంకా గుర్తున్నాయి. ఎందుకని ఆ భయం ఎందుకు కలగట్లేదంటే? అకార్డింగ్ టు ద ఫేమస్ సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్, తను ఏం చెప్తారంటే ఈగో అండ్ సూపర్ ఈగో 3 ఉంటాయి మనలో, ప్రతి ఒక్కరిలో. ఎవరిలో అయితే ఈద్ ప్రిన్సిపల్ అంటే ప్లెజర్ ప్రిన్సిపల్ అనేది ఎక్కువగా డామినేట్ చేస్తుందో వాళ్ళు ఇలాంటి అఫెన్సెస్, క్రైమ్స్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఎవరికైతే ఆ సప్రెస్ చేసుకోగలగాలి, ప్లెజర్ ప్రిన్సిపల్ని సప్రెస్ చేసుకోగలిగిన వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటారు, అంటే ఆ క్రైమ్ చేయకుండా ఉంటారు. ఎందుకు చేయకుండా ఉంటారు అంటే మన సైకాలజీలో చెప్తాం ముఖ్యంగా 3 ఏజెంట్స్, సోషలైజింగ్ ఏజెంట్స్ అంటాం. ఫస్ట్ వచ్చేసి హోమ్, బ్రాటప్లో పేరెంటింగ్ దగ్గర నుంచి. నెక్స్ట్ వచ్చేసి పిల్లవాడు స్కూల్కి వెళ్తాడు, అక్కడ స్కూల్ ఆల్సో మేజర్ ప్లే చేస్తుంది, అంటే సోషలైజింగ్ ఏజెంట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సొసైటీలో పీర్ గ్రూప్. ఇప్పుడు ఒక క్రైమ్ చేస్తుంటే వద్దురా ఇది తప్పు అని అవాయిడ్ చేయాల్సిన ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు, వాడు తప్పు చేస్తుంటే ఎంకరేజ్ చేస్తూ వీడియో తీస్తుంటాడు, సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. సో ఈ ప్రిన్సిపల్, ప్లెజర్ ప్రిన్సిపల్ సప్రెస్ కావాలి అంటే ఓవర్ నైట్లో మనం భయం అనే దాన్ని అదొక పక్కన అంటే యాంగిల్ పక్కన ఉంచితే ఓవర్ నైట్లో మార్పు జరగడం కాకుండా ఈ 3 ఏజెంట్స్లో కనుక మనం మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా మార్పు తీసుకురాగలిగితే వీ కెన్ అవాయిడ్ సచ్ థింగ్స్ అన్నమాట. బట్ అంటే మీరు అన్నట్లు అప్బ్రింగింగ్ లో కానీ లేకపోతే ఆ తర్వాత స్కూలింగ్ అండ్ ఆల్ స్టేజెస్ ఓకే, బట్ చాలా దారుణమైన స్టాటిస్టిక్స్ ఏం చెప్తోందంటే అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ బ్యూరో ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం జరుగుతున్న అత్యాచారాలు, ఈ ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లోనే 98% ఆఫ్ ద క్రైమ్స్ తెలిసిన వాళ్ళు లేదా బంధువులు. నిజంగా చాలా బాధాకరం ఏంటంటే 7 to 9% ఆర్ కమిటెడ్ బై దేర్ ఓన్ ఫాదర్స్. సీరియస్లీ, అంటే అలాంటి స్టాటిస్టిక్స్ చూసినప్పుడు ఇంకెక్కడ రక్షణ? ఆడపిల్ల ఇంకెక్కడ? అంటే నాన్న అంటే ఎలాంటి రిలేషన్, ఎలాంటి బాండింగ్ అది? ఈ పర్సంటేజ్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ కమిటెడ్ బై ఫాదర్స్ అంటే ఇంకా ఏంటి, ఏం చేయాలి? ఎక్కడ అప్బ్రింగింగ్, ఎక్కడ స్కూలింగ్, ఈ స్టేజెస్ అన్ని దాటిపోయిన తర్వాత కదా హౌ కెన్? అంటే ఇప్పుడు పార్వతి గారు చెప్పినట్లుగా స్ట్రింజెంట్ ఆఫ్ లాస్ అంటాం, అంటే ఖచ్చితంగా బ్రేక్ చేయని లాస్ ఇవి అమలు జరుగుతాయి తప్పగా. లా ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఖచ్చితంగా అమలు జరుగుతుంది అన్నప్పుడు ఒక భయం, అంటే ఈ పని చేయడం వల్ల ఇలాంటి పనిష్మెంట్ ఉంటుంది అన్న భయం ఒకవేళ కనుక వాళ్ళకి కలిగించగలిగితే, అంటే అగైన్ కమ్స్ టు గవర్నమెంట్, అంటే ఫోర్స్, అంటే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అలా కాకుండా, అంటే భయంతో వాడు అణిచివేయబడతాడు. తన ప్రిన్సిపల్ అంటే లోపల జరిగిన ప్లెజర్ని, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈద్ ప్లెజర్ ప్రిన్సిపల్ డామినేట్ చేసినప్పుడు దాన్ని సప్రెస్ చేసుకోగలగాలి అంటే భయం కలగాలి, లా స్ట్రింజెంట్గా ఉండాలి, బ్రేకప్ కాకుండా ఉండాలి. అంటే ఎగ్జిక్యూషన్ అంటే అప్లికేషన్ అనేది, అంటే అమలు చేయడం అనేది ఎప్పుడో శిక్ష పడిన తర్వాత చాలా రోజుల తర్వాత అమలు అవుతూ ఉంటుంది. సో అలా కాకుండా వెంటనే శిక్షల అమల్లో కనుక వచ్చినట్లయితే మనం ఇలాంటివి సొసైటీలో తక్కువగా చూడగలుగుతాము.
డాక్టర్ గారు, లైక్ అంటే సొంత మనుషులు లేకపోతే చుట్టుపక్కల తెలిసిన మనుషులు ఎలాంటి ఇది చేసినా వీళ్ళు వెళ్ళి చెప్పుకోలేరు. యా, నా మీద ఇలాంటి ఒకటి జరిగింది అని చెప్పి బయటకి చెప్పలేని ఒక సప్రెషన్ లో ఉంటారు కాబట్టి అది కూడా వాళ్ళకి అడ్వాంటేజెస్ గా తీసుకుంటున్నారు. సెక్షువల్ అబ్యూజ్ అంటాం మనం. తెలిసిన వాళ్ళే, ఇప్పుడు మీరు అన్నారుగా ఇంట్లో వాళ్ళు, పేరెంట్స్, పక్కన వాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు, అంటే మనం నమ్మి ఆడపిల్లని పక్కింట్లో వదిలేసి వెళ్తే ఆ పిల్ల ఎవరికి చెప్పుకోలేదు అన్నది కూడా మనం గమనిస్తూ ఉంటాం. నేను ఇలాంటిది ఫేస్ చేస్తున్నాను, నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్యామిలీ మెంబర్స్ నా మీద ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారని ఎంతమంది అమ్మాయిలు వచ్చి ఇలాంటి అడ్వకేట్స్ని కానీ ఇతర ఎన్జిఓస్ని కానీ ఆశ్రయించి చెప్పుకోగలుగుతున్నారు? ఒక రకంగా చూస్తేమో చాలా తక్కువ మంది వస్తున్నారు. అంటే సొసైటీలో మనము ఎక్కువగా కూడా మనము విక్టిమ్స్నే బ్లేమింగ్ చేస్తున్నాము. కరెక్ట్. వీఆర్ బ్లేమింగ్ విక్టిమ్స్ రాదర్ దాన్ ది కల్ప్రిట్స్ అనమాట. ఇంకా చాలామంది ఎట్లా మాట్లాడతారంటే ఆ అమ్మాయి ఏదో చేసి ఉంటుంది కాబట్టి అబ్బాయి రకంగా ప్రవర్తిస్తారు, మొదటి నుంచి గమనిస్తున్నాము అమ్మాయి పద్ధతి బాగలేదండి, పోకట్లు బాగలేదండి చెప్పేసి సింప్లీ వీఆర్ బ్లేమింగ్ ది విక్టిమ్స్. వాళ్ళకు మనం సపోర్ట్ ఇవ్వాలి, తర్వాత నిలబడాలి, వెళ్ళాలి. మరి టైం సరిగ్గా లేదనుకుంటారో లేకపోతే అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అనుకుంటారో అని భయపడిపోయి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు సాక్ష్యం ఇవ్వరు. డైరెక్ట్గా ఎవిడెన్స్ కూడా వచ్చే ఇది లేదు. ఇందాక కవిత గారు అన్నట్లు ఈ పెండెన్స్ ఆఫ్ కేసెస్ తేలడం మూలన చాలా ఆలస్యం అయిపోతుంది. ఇంకొక రీజన్ మనం చూసుకుంటే ఇంకోటి ఏంటంటే మనం అన్నెసరీ బ్లేమింగ్ ద వెస్ట్రన్ కల్చర్. చాలా మంది కూడా ఈ రాజకీయ నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఏమంటారు, ఫారిన్ కల్చర్ అడాప్ట్ చేసుకున్నప్పటి నుంచే యువత నాశనం అయిపోతుంది. ఈ ఆడవాళ్ళు డ్రెస్సింగ్ మార్చుకున్నారు, ఇట్లా డ్రెస్ అవుతున్నారు, అట్లా డ్రెస్ అవుతున్నారు, హెయిర్ కట్ చేసుకుంటున్నారు, బాబ్ కట్ చేసుకుంటున్నారు, షార్ట్స్ వేసుకుని తిరుగుతున్నారు. సింప్లీ దే ఆర్ అడాప్టింగ్ ఫారిన్ కల్చర్, దట్స్ వాట్ క్రైమ్ రేట్ ఈజ్ ఇంక్రీజ్డ్ నౌ డేస్ అని చెప్పేసి అంటున్నారు. అది చాలా పొరపాటు అండి. చీరలు కట్టుకునే వాళ్ళని రేప్ చేస్తున్నారు, చిన్న గౌన్లు వేసుకునే పసిపిల్లలు రేప్ చేస్తున్నారు. దర్ ఇస్ నో ఏజ్ బార్ అన్నమాట. కాబట్టి అన్నెసరీగా వాళ్ళని ఎవరినో బ్లేమ్ చేయడం కన్నా మనం ఇది చేసుకోవాలన్నమాట. ఎందుకంటే సింపుల్గా గర్ల్స్ను వాళ్ళ తప్పులను వాళ్ళకు రియలైజ్ చేస్తున్నాము, ఈ విషయాలని మంచి విషయాలని చెప్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప ప్రతి దాంట్లో సప్రెషను, ప్రతి దాంట్లో సబ్మిసివ్గా ఉండాలని చెప్పేసి అంటున్నారు. మరి క్రాస్ ఎగ్జామినేషన్ ఫేస్ చేయాలంటే చాలా కష్టము. ఇంకా కొన్ని చోట్ల కూడా ఇంకొక పాయింట్ నాకు గుర్తొచ్చింది పార్వతి గారు, మీరు అవేర్నెస్ అన్నారు కాబట్టి చాలా చోట్ల అఘాయిత్యం జరిగిన తర్వాత ఎక్కడ వీళ్ళు వెళ్ళి చెప్తారు అని వాళ్ళని చంపేయడం కానీ వాళ్ళని హర్ట్ చేయడం కానీ ఇలాంటివి మనం చూస్తున్నాం. ఈ మధ్య ఢిల్లీలో ఒక అమ్మాయిని కాల్ చేయడం కానీ, రీసెంట్ గా రాజమండ్రిలో ఒక చేసే ప్రయత్నాలు, గ్యాంగ్ రేప్. ఏంటి మరి, అంటే అదెందుకు? ఎందుకంటే టూ మచ్ ప్రెషర్ ఆన్ ది విక్టిమ్స్ ఉంటుందండి. టూ మచ్ ప్రెషర్ ఆన్ ది విక్టిమ్స్. మనం చూస్తే కొన్ని సంఘటనల్లో కుల పంచాయతీలు ఉంటుంటాయి, గ్రామ పెద్దల పంచాయతీలు ఉంటుంటాయి, రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్స్ ఉంటుంటాయి. జరిగిపోయిందమ్మా, ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇప్పిస్తాము, యూ బెటర్ టు విత్డ్రా ది కేస్ అని చెప్పేసి దే ఆర్ ప్రెషరైజింగ్ దట్ విక్టిమ్స్ లైక్ ఎనీథింగ్ అనమాట. మనకి ఎప్పుడు కూడా ఎవరైనా సరే రేప్ చేసినప్పుడు రేప్ చేసిన వ్యక్తిని వివాహం చేసుకోండి, కాంపెన్సేషన్ చేసుకోండి, విత్డ్రా చేసుకోండి అనేటటువంటి ఇలాంటి సలహాలు ఇచ్చినప్పుడు క్షణంలో అణువణువులో కూడా సబ్మిసివ్నెస్ వస్తుంది, సప్రెస్ అయిపోతారు. కాబట్టి ఈ కేసు గెలిచేంత వరకు నిలిచేటటువంటి ఓపిక ఎవరికి కూడా ఉండడం లేదు. అట్లాగే ఇవన్నీ పకడ్బందీగా జరగాలి. మహిళా న్యాయమూర్తులు, మహిళా న్యాయవాదులు, మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వీళ్ళందరూ వచ్చినప్పుడు మాత్రమే, ఏకీకృతమైనప్పుడు మాత్రమే న్యాయం జరిగేటటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది తప్ప అంతవరకు చట్టాలు ఎన్ని వచ్చినా కూడా అమలు పరిచేటటువంటి విధానము, ప్రాపర్ మెకానిజం లేకపోతే ఈ చట్టాలు ఇందాక మీరన్నట్లు ఇంకా ఆ మాట మనం కూడా అనుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. నిర్వీర్యమైపోతున్నాయేమో అనేటటువంటి భావన అనమాట. డాక్టర్ గారు, ఎవరైనా అంటే ఇలాంటి విక్టిమ్స్ ఎవరైనా సరే వాళ్ళు మీ దాకా రావడం, సైకాలజిస్ట్ దగ్గరకో సైకియాట్రిస్ట్ దగ్గరకో వెళ్ళి ఒక కౌన్సిలింగ్ తీసుకోవడం, మళ్ళీ ఒక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయడానికి, ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది, ఒక కొత్త బిగినింగ్తో లైఫ్ని మొదలు పెడదాం అని చెప్పి అనుకునేవాళ్ళు, అలా ఎంకరేజ్ చేస్తూ వెంటుండే అమ్మ నాన్నలు, అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఎప్పుడైనా వస్తూ ఉంటారండి? అసలు అలాంటి చాలా తక్కువ అండి, రేర్ కేసెస్. సో మీరు ఇంతకుముందు అడిగారు కదా ఎందుకు ఇలా జరుగుతుంది, వ్యవస్థలో ఎక్కడ మార్పు రావాలి అంటే మెయిన్గా యూత్ అండి ప్రభావితం అయ్యేది మీడియాకి. సో బట్ మీడియా ఇట్ ఈస్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో టీవీ, పేపర్ అండ్ సినిమా, ఇవి మూడు కూడా చాలా ఇంపాక్ట్ ఉంటాయి. సో వాడు ఒక మిడ్ నైట్ సెకండ్ షో చూసి, ఐటమ్ సాంగ్ చూసి బయటికి వచ్చి ఫ్రెండ్స్తో ఆల్కహాల్ తీసుకొని వస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయి కనబడింది, వాడికి ఎక్కడ కంట్రోల్ చేసుకోగలుగుతాడు చెప్పండి? సో మరి ఆ సెన్సార్ బోర్డ్ అనేది ఉంటుంది మనకి, ఎక్కడ ఏది ఉంచాలి ఏది ఉంచకూడదు
అండ్ ఈచ్ అండ్ ఒక సినిమాలో కానీ లేకపోతే ఇంకొక సీరియల్లో కానీ నెగటివ్ క్యారెక్టర్ ఎలా చూపిస్తారో పాజిటివ్ క్యారెక్టర్ కూడా అలానే చూపిస్తారు. వాడు నేర్చుకోవాలంటే ఆ హీరోయిజం, ఆ హీరో క్యారెక్టర్, అతని మంచితనం కూడా తీసుకోవచ్చు. బట్ వై ఓన్లీ ద నెగటివ్? అదే ఎందుకు ఈజీలీ అట్రాక్ట్ ద నెగిటివ్ కదా, హ్యూమన్ టెండెన్సీ అది. అంటే తొందరగా మనం అట్రాక్ట్ అయిపోతాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 3 ఏజెంట్స్లో ఎక్కడైతే బ్రాటప్లో అన్ని అంటే జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా, జెండర్ బయాస్ లేకుండా, ఆడ మగ సమానమే, ఇద్దరు ఈక్వల్గా అని ఆ స్టేటస్లో పెరిగారనుకోండి, సో వాడికి అలాంటి తప్పుడు ఆలోచనలు అనేది ఉండదు. అంటే సోషల్ నార్మ్స్ని గౌరవిస్తాడు, రెస్పెక్ట్ చేస్తాడు. ఈ రోజు కూడా ఆడపిల్లని పెంచడం అంటే పక్కింటి వాళ్ళ ప్లాంట్ లో నీళ్లు పోసి దాన్ని చెట్టు చేయడమే అనే ఒక దారుణమైన పరిస్థితి ఉంది. ఇవాళకి కూడా అంతటి డిస్క్రిమినేషన్ ఉంది కవిత గారు. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? కరెక్ట్ గా నాకు గుర్తుంటే కనుక నరేంద్ర మోదీ పిఎం అయిన తర్వాత ఫస్ట్ ఆయన ఇండిపెండెన్స్ డే స్పీచ్, మీరు అమ్మాయిని జాగ్రత్తగా ఉండమ్మా, వెళ్ళంగానే ఫోన్ చేయండి అమ్మా అని అమ్మాయిని బయటకు వెళ్ళేటప్పుడు ఎలా చెప్తారో, మీ అబ్బాయి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నావు, ఎంత ఏ టైంలో వస్తావు, ఎందుకు ఇంత లేట్ అయింది, ఇలా అడగండి. అప్పుడే వాడు కరెక్ట్ గా లైన్ లో ఉంటాడు. అసలు అంతటి ఈక్వాలిటీ, ఇద్దరు ఒకటే, ఇద్దరికి ఈక్వల్ కేర్ తీసుకోవాలి, వాడికి కూడా చెప్పాలి అనే ఆ యాటిట్యూడ్ అసలు ఎందుకు ఉండట్లేదు పేరెంట్స్? పిల్లవాడికి ఇంట్లోనే ఫస్ట్ మదర్ నేర్పించాల్సిన అంశం ఆడపిల్లని గౌరవించడం, రెస్పెక్ట్ ఇవ్వడం అనేది ఇంటి దగ్గర నుంచి వాడు నేర్చుకోవాలి. సో అక్కడే డిస్క్రిమినేషన్ అంటే ఇల్లిటరసీ ఒకటి మెయిన్గా, లో సోషో ఎకనామిక్ స్టేటస్ అండ్ ఆల్కహాలిజం అండ్ ఇల్లిటరసీ, ఈ 3 కూడా బాగా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. ఆడపిల్లని సెక్షువల్ ఆబ్జెక్ట్గానే చూపిస్తారు, ఒక అందమైన వస్తువుగా చూపిస్తున్నారు తప్పించి వాల్యూస్తో చూపించట్లేదు. సో అలా ఉన్నంతకాలం మనం మార్పు కోరుకోవడం అతిశయోక్తి అవుతుందేమో. ఓకే, ఏమంటారు మేడం? ఈ కేసెస్లో అంటే జరిగే ప్రతి 3వ అత్యాచారం కూడా 18 ఏళ్ల లోపు వాళ్ళ మీదే జరుగుతుంది, అకార్డింగ్ టు ఆల్ ద రికార్డ్స్ స్టాటిస్టిక్స్. అంటే అర్ధరాత్రులు కూర్చొని నెట్ సెర్చ్ చేస్తూ రకరకాల పోర్నో సైట్స్ చూడడం ఒకటైతే, ఇంట్లో పేరెంట్స్కి పడక వాళ్ళ మధ్య మ్యాట్రిమోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒకటైతే, మెయిల్ డామినేటెడ్ సొసైటీ అది మనకందరికి కూడా తెలుసు. ఇంట్లో ఫాదర్ హిస్ ట్రీట్మెంట్ టువర్డ్స్ హిస్ మదర్, ఇది వీడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. తాగొచ్చి కొట్టడము, తిట్టడము, వాళ్ళు కోర్టులకు వెళ్ళి పోట్లాడుకుంటేటటువంటి సందర్భాలు కానివ్వండి, ఈ వాళ్ళకు ఉండేటటువంటి ఇష్యూస్, కుటుంబంలో ఉండేటటువంటి ఇష్యూస్ తన పైన చాలా ప్రభావం చూపిస్తుంది. లోన్లీనెస్ అమ్మ, ఇది కూడా చాలా మెయిన్ కాజ్ అనమాట. ఈరోజు రేపు ఇద్దరు ఒకళ్ళ పిల్లలు కాబట్టి లోన్లీనెస్ ఎక్కువగా పిల్లలు ఫీల్ అవుతున్నారు. అమ్మ నాన్న ఉద్యోగానికి వెళ్ళిపోతే వీడికి సెలవులప్పుడు కానీ టైం ఉన్నప్పుడు కానీ ఏం చేయాలో తోచక ఈ నెట్ కల్చర్ కూడా అలవాటు చేసుకొని వాటిని చూస్తూ ఒక రకమైనటువంటి దాంట్లోకి వెళ్ళిపోతూ టీనేజ్, ఇందాక మీరు అన్నారు టీనేజ్ పిల్లలు ఎక్కువగా చేస్తున్నారని చెప్పేసి, ఆ ఏజ్లో ఉండేటటువంటి వాళ్ళకు వచ్చేటటువంటి ఫిజియలాజికల్ చేంజెస్ అవనివ్వండి, సైకలాజికల్ చేంజెస్ అవనివ్వండి, హార్మోనల్ చేంజెస్ అవనివ్వండి, ఈ లోన్లీనెస్ అవనివ్వండి, ఇదొకటి. వాళ్ళ మనసులో భావాలు చెప్పుకోవాలన్నా, మాటలు చెప్పుకోవాలన్నా, వాళ్ళకి ఏదైనా ఫీలింగ్స్ చెప్పుకోవాలని ఇంట్లో ఎవరు తోడుండరు. ఇంకా మిగతా స్కూల్స్కి వెళ్ళి చెప్పుకున్నప్పుడు అందరూ కూడా ఈ మీడియా పట్ల అట్రాక్ట్ అయిపోయి ఏదైతే మనం వ్యతిరేకంగా చేస్తామో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి వాటి వైపు మళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. మనం చూస్తే నార్కోటిక్ డ్రగ్స్ చాలామంది సర్క్యులేటింగ్ దాంట్లో ఉంటున్నారండి, పసిపిల్లలు, చిన్న చిన్న పిల్లలు అనమాట, మాఫియా బారిన పడుతున్నారనమాట. వాటిపై వాటికి అట్రాక్షన్ దొరుకుతుంది అనమాట, డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు పసిపిల్లలు, ఎస్పెషల్లీ టీన్లో ఉండేటటువంటి పిల్లలు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. ఎడ్యుకేషన్ లెవెల్కి వస్తే ఎడ్యుకేషన్ లో కూడా ఇంకా మార్పులు రావాలి, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ రావాలి. ప్లస్ ఏదైతే సెక్స్ ఎడ్యుకేషన్ దేని గురించి అయితే బహిరంగంగా మాట్లాడడానికి ఇబ్బంది పడిపోతామో దాని మీద ఒక పర్టికులర్ ఏజ్ కి ఒక అవగాహన అంటూ ఏర్పడితే అదేదో సంథింగ్ దాన్ని ఎలా అయినా అసలు అదేంటో తెలుసుకోవాలని అని ఆ క్యూరియాసిటీ కొంతవరకు తగ్గుతుంది, ఇలాంటి క్రైమ్ రేట్ తగ్గుతుంది అని చెప్పి కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఏంటి, ఎంతవరకు మీరు సపోర్ట్ చేస్తారు? ఖచ్చితంగా. అంటే వాడికి ఒక ఎంతూజియాజం, అంటే టీనేజ్కి రాగానే వాడికి ఫిజికల్ చేంజెస్, సైకలాజికల్ చేంజెస్, హార్మోనల్ అన్నీ జరుగుతూ ఉంటాయి చేంజెస్. సో వాడికి ఏదో సంథింగ్ ఈజ్ దేర్, ఒక ఆడపిల్ల, అది ఎంతమంది చెప్పుకున్నట్టుగా ప్రతిదీ ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది, మీడియా, టీవీ, పేపర్, ఎవ్రీథింగ్. అంటే వాడిని ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఏదో తెలుసుకోవాలని. ఎప్పుడైతే సెక్స్ ఎడ్యుకేషన్లో వాడు వాట్ ఈజ్ వాట్ అన్నది తెలుసుకుంటే ఆ వైపు వెళ్లకుండా ఆ ఎంతూజియాజం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా పార్వతి గారు? అసలు అంటే అలాంటి ప్రతిపాదనలు కానీ, ఇందాక మీరు జస్టిస్ వర్మ కమిటీ చెప్పిన రిపోర్ట్ గురించి ప్రస్తావిస్తున్నారు. ఇస్ ఇట్ ఎ పాయింట్ టు బి యాడెడ్?
ఎస్, ఇటీవల వచ్చిందండి ఒక ప్రతిపాదన వచ్చింది. ఎడ్యుకేషన్ పెట్టాలి, కాలేజీలో ఇంట్రడ్యూస్ చేయాలి, హై స్కూల్ లెవెల్ అయినా పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయాలి, దానికి ఒక సపరేట్ పీరియడ్ కూడా పెట్టాలి, చెప్పాలి. అన్నెసరీ క్యూరియాసిటీని దాంట్లో వాళ్ళని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇది జనరల్గా ప్రతి ఒక్క యువకుల్లో వచ్చేటటువంటి మార్పులు ఆ ఏజ్లో ఆ రకంగానే ఉంటుంది కాబట్టి దాన్ని హౌ టు కంట్రోల్, ఈ హార్మోనల్ ఈ ప్రెషర్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, అది కామన్ అయిన విషయం అని చెప్పేసి చెప్పాలి. ఆల్మోస్ట్ ఆల్ మనకు సైన్స్ సబ్జెక్ట్లో కూడా వస్తుంది తప్ప అదే మన లైఫ్ కూడా అప్లికబుల్, మన జీవితంలో కూడా ఆ రకమైనటువంటి మన దేహ నిర్మాణం కానివ్వండి, వాటిలో వచ్చేటటువంటి సిస్టమ్స్లో వచ్చేటటువంటి మార్పులు కానివ్వండి, ఆ విషయాలు కూడా చెప్పేటటువంటి ప్రయత్నాలు చేయాలి. ఏ ఏజ్ నుంచి ఈ అప్బ్రింగింగ్లో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ లెవెల్లో కానీ ఏ ఏజ్ నుంచి ఇలాంటి మినిమం జాగ్రత్తలన్నీ పాటిస్తూ వస్తే, వాళ్ళకి అన్ని విలువలు నేర్పిస్తూ వస్తే ఇలాంటి అఘాయిత్యాలకి ఎస్ నో రేపు ఎవరైనా మీ వాడు తప్పు చేస్తాడంటే సమస్య లేదు, మా వాడు తప్పు చేయడు అనేంత ధీమాగా పేరెంట్స్ ఉండగలరు అంటారు? ఎస్, తప్పకుండా. సెకండరీ స్కూల్ లెవెల్ నుంచి మనం కనుక సెక్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, మోరల్ ఎడ్యుకేషన్ కనుక మనం టీచ్ చేసినట్లయితే, అంటే అదొక ఏదో ఒక సబ్జెక్ట్ లాగా మార్కుల కోసం లాగా టీచ్ చేస్తున్నారు ఇప్పటికీ స్కూల్స్లో. అలా కాకుండా అది లైఫ్కి సంబంధించింది, మనం లైఫ్లో ఎదగడానికి. ఇప్పుడు 10th పాస్ అయినామంటే ఆ 10th పాస్ అయినట్టు ఇంటర్ పాస్ అయ్యాం, డిగ్రీ అలా కాకుండా దిస్ ఈజ్ ఫర్ ద లైఫ్ స్కిల్స్ని కనుక మనకు వాళ్ళకి ఫస్ట్ నుంచే సెకండరీ స్కూల్ ఏజ్ నుంచే, ఈవెన్ ప్రైమరీ నుంచే కనుక మనకు వాళ్ళకి టీచ్ చేసినట్లయితే, ఈవెన్ బ్రాటప్లో అండ్ స్కూల్లో, బ్రాటప్లో పేరెంట్స్ దగ్గర అండ్ స్కూల్లో టీచర్స్, సో ఈ విధంగా వాళ్ళలో ఓవర్ నైట్లో మనం మార్పు కోరుకోవడం కాకుండా ఈ సోషలైజింగ్ ఏజెంట్స్లో 3 చోట్ల కూడా నైబర్హుడ్, పీర్ గ్రూప్, ఇవన్నీ కూడా మనం మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా మార్పు చేసుకుంటూ ఎడ్యుకేట్ చేసుకుంటూ కనుక వచ్చినట్లయితే ఒక మెరుగైన జనరేషన్ని మనం చూడగలుగుతాం. ఒక కట్రినా కైఫ్ ఐటమ్ సాంగ్ చేస్తే ఆమెను చూసి తిట్టే వాళ్ళు ఉంటారు, కానీ సల్మాన్ ఖాన్ అంటే కండల వీరుడు, సల్మాన్ ఖాన్ షర్ట్ విప్పేస్తే అదేదో సూపర్ హీరోయిజం, ఎందుకు అక్కడ డిస్క్రిమినేషన్? అక్కడే కదా మనం జెండర్ డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషన్ ఉంది. మనం ఇంకా మనం ఉండేటటువంటి సొసైటీనే ప్యాట్రియార్కల్ సొసైటీ, దాంట్లోంచి మనం బయటికి రాలేకపోతున్నాము. ఎవరు చెప్పినా కూడా ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి, మీరు కాపాడుకోండి, మీ దగ్గర విలువైన వస్తువు చాలా ఉంది, దీన్ని దోసుకొని పోయేటటువంటి ప్రయత్నాలు చేస్తారు, వాళ్ళ కంట పడకండి అని చెప్పేసి వి వాంట్ టు హైడ్ అవర్ గర్ల్స్. ఈ హైడింగ్ చేసేటప్పుడు లేనిపోయినటువంటి ఎంతూజియాజం అనేది బిగిన్ అవుతుందండి. దానికే మనం ఎన్నో సందర్భాల్లో చూసాము. పాపం ఆ నిర్భయ ఏం డ్రెస్ వేసుకుందమ్మా, చుడిదార్ వేసుకుంది నిర్భయ, చీరలు కట్టుకునే వాళ్ళను, లంగావణిలు వేసుకునే వాళ్ళను, స్కర్ట్స్ వేసుకుని పోయే పసిపిల్లలు. కాబట్టి డ్రెస్సింగ్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా అండి. అందరూ కూడా డ్రెస్సుల పైన కాదు, మనలో సంస్కరణ రావాలి, మనలో సమూలంగా మన ఆలోచన విధానంలో మార్పు రావాలి, మనలో వాల్యూస్ అని మనం పెంపొందించుకోవాలి తప్ప ఏదో ఉంది లెట్ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇస్ జాయ్ ఫర్ ఎవర్ అంటే దట్స్ నాట్ కరెక్ట్. ఈ సమాజంలో, ప్రస్తుతం సమాజంలో అదేం జరిగేటటువంటి విషయం కాదండి. ఏంటి గవర్నమెంట్స్ రోల్ ఎలా ఉండాలి ఇలాంటి వాటికి? అంటే ఈ రేట్ ఇంకా పెరిగిపోకుండా తగ్గాలి, గ్రాడ్యువల్ గా తగ్గుతూ పోవాలి అంటే ఏం చేయాలి గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ చేయాల్సిన పని చాలా ఉన్నదమ్మా. సంస్కరణలు చెప్పారు, వర్మ గారు చెప్పినట్లు ముందు అర్జెంటుగా ఎక్కువ కోర్స్ కాన్స్టిట్యూట్ చేయండి, ఎక్కువ లేడీస్ ని వాళ్ళ దాంట్లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇంపార్టెంట్. అంటే ఈ రోజు ప్రతిపాదనలు వస్తున్నాయి, ఎప్పటి నుంచో వచ్చింది ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రతిపాదన, వచ్చినప్పటికీ కూడా సరిగ్గా కాన్స్టిట్యూట్ చేయలేదు. ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా స్లో ట్రాక్స్ అయినాయండి. అసలే 5 years పెండెన్సీలు ఉన్న కేసెస్ అక్కడికి పంపిస్తుంటే అగైన్ దే ఆర్ గివింగ్ డేట్స్ దేర్. మాకు తెలుసు, మేము పర్సనల్ గా వెళ్తుంటాం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కనబడ్డా. వాట్స్ ద పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూటింగ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ సంస్కరణ అనేది మనకు రావాలి. పనిష్మెంట్ ఈజీ, తొందరగా పనిష్మెంట్ ఇచ్చేలాగా వ్యవస్థ ఉండాలన్నమాట. మనం ఎక్కడ విదేశాలు మనం చూసామంటే, బహుశా అబ్బాయి పేరు నాగరాజ్ కుమార్ అనుకుంటాను, దాంట్లో 90 days లోనే శిక్ష పడిపోయింది వాడికి, ఇంకా అప్పీల్ లేదనమాట. అలాంటివి ఉన్నప్పుడు అట్లీస్ట్ కొంచెమన్నా భయం ఏర్పడుతుంది, భయాన్ని మనం కలిగించేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పాపం పోలీస్ ఫోర్స్ చాలా తక్కువ ఉందండి మనకు కావాల్సినంత మంది పోలీసులు మనకు లేరు. మరి వాళ్ళని కూడా పాపం ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, పోలీస్ ఫోర్స్ కూడా మనం పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. అది తక్షణం జరుగుతుంది, మనం ఏమనేటటువంటి సమయం లేదు. ఇంకా ఏదో మనం బెయిల్ తీసుకొని బయటకు వస్తాము 4 ఏళ్ళు 5 ఏళ్ళు అనేటటువంటి వ్యవహారం లేకుండా తొందరగా శిక్ష పడేలాగా చేయాలి. అందుకే పాపం చాలా మంది కూడా ఒక రకమైన ఎవర్షన్కి, అగ్రెసివ్నెస్కి లోనయ్యి కెమికల్ క్యాస్ట్రేషన్ ఇస్తే బాగుంటుంది అనేటటువంటి పీక్ లెవెల్కి మనం వెళ్ళిపోయామంటే దాని వెనక ఉండేటటువంటి వేదన ఎంతవరకు ఉంటుందో అర్థం చేసుకోవాలన్నమాట. ఇదండి. బట్ ఇమ్మీడియట్ జస్టిస్ కూడా అంటే హర్షించదగిందేనండి. ఎందుకంటే మనం వరంగల్ యాసిడ్ అటాక్ లో చూసాం, వాళ్ళని ఎన్కౌంటర్ చేయగానే చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు, వెరీ గుడ్, బాగా జరిగింది, ఇలానే జరగాలి. బట్ ఆ తర్వాత కూడా ఎక్కడ ఆగలేదు, యాసిడ్ అటాక్స్ జరిగాయి, అత్యాచారాలు జరిగాయి.
ప్రజలందరిలో అది ధర్మాగ్రహంగా మనం భావించాలి ఒక రకంగా చూస్తే. ఎందుకంటే ప్రజలందరికీ ఒక నిర్వేదానికి లోని పరిస్థితుల్లో మనం ఉన్నాం అనమాట. ఎక్కడ కూడా ఆ చీకట్లు ఎక్కడ బ్యాటరీ లైట్ వేసినా మనకేం కనిపించేటువంటి పొజిషన్లో మనం లేం. కాబట్టి అప్పుడు వాళ్ళు హ్యాపీగా తక్షణం హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు, కానీ మనసులో అందరికి కూడా బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే ట్రయల్ కావాలి. అలాగే పార్వతి గారు, జువెనల్ యాక్ట్ గురించి కూడా మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. Yes. మనం ఇందాక చిన్న పిల్లల మీద దాడుల గురించి మాట్లాడుకున్నాం, చిన్న పిల్లలే చేస్తున్న దాడుల గురించి కూడా మనం నేరస్తులు జరిగిన మొన్న అంటే నిర్భయ ఇన్సిడెంట్ లో వాడు బయటకు వచ్చిన తర్వాత అదొక చర్చనీయాంశం అయిపోయింది. ఏంటి దీనికి క్రైమ్ కి ఏజ్ తో సంబంధం అవసరమా? మరి మైనరు అనేటటువంటి నెపంతో వీళ్ళు శిక్షించకుండా వదిలిపెడితే రేపటి రోజు అందరు మైనర్లు కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారని చెప్పేసి అందుకే జువెనైల్ జస్టిస్ యాక్ట్లో కొంత మార్పు తీసుకురావడం జరిగింది. ఇలాంటి హీనస్ నేరాలు, ఇలాంటి భయంకరమైన నేరాలు చేసినప్పుడు మాత్రము ఈ వయసును వాళ్ళు పరిగణించకుండా 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరినీ కూడా ఈ చట్టము పెద్దవాళ్ళకి ఏ రకంగా శిక్షలు అప్లికబుల్ అవుతాయో వీళ్ళు కూడా ఆ రకంగా శిక్షలు విధించాలి అని చెప్పడం జరిగింది. ఇది యాప్ట్ అని చెప్పేసి నేను భావిస్తుంటాను. డాక్టర్, మీ అబ్జర్వేషన్ ఏంటి? మైనర్స్ కి ఒకవేళ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ కి కానీ లేకపోతే కౌన్సిలింగ్స్ కానీ వాళ్ళని మారుస్తాయా? ఫర్దర్ వాళ్ళు అలాంటి వైపు వెళ్లకుండా నిరోధించగలుగుతాయంటారు? ఖచ్చితంగా. అంటే వాడికి ఆ టైప్ అంటే పీక్ ఆఫ్ ద మూమెంట్లో వాడికి ఆ కంట్రోల్ తప్పి అదుపు తప్పి అది చేయడం జరుగుతుంది. వాడికి రీహాబిలిటేషన్ సెంటర్లో వాడిని అంటే వాడి మైండ్ సెట్ని ఎందుకు అలా చేశాను అని వాడు ఒకసారి ఆలోచించుకునే అవకాశం కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మార్పు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అందుకోసం చెప్పేసి వాళ్ళని జువెనైల్ కోర్ట్కి హోమ్స్కి పంపించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. సో ఇలాంటి అఘాయిత్యాలు జరగకూడదు, ఆడపిల్లల మీద అత్యాచారాల రేట్ తగ్గాలి అంటే ప్రతి లెవెల్లోనూ ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి గవర్నమెంట్ స్థాయి దాకా ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాల్సి ఉంది. అప్పుడే ఆడపిల్లలకి ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద సేఫ్గా బ్రతకడానికి అని చెప్పి మనతో ఇవాళ చర్చలో పార్టిసిపేట్ చేసిన గెస్ట్లు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు HM TV.